ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న భీకర పోరాటానికి కాల్పుల విరమణ ద్వారా తాత్కాలిక బ్రేక్ పడిందని ప్రపంచం భావించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరిహద్దుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ సైనికులకు కనీస ముప్పు ఎదురైనా, అది కాల్పుల విరమణ సమయంలో జరిగినా సరే, ఏ మాత్రం కనికరం చూపకుండా పూర్తి స్థాయి బలంతో ఫుల్ ఫోర్స్ దాడి చేయాలని తమ దళాలకు వారు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దీని అర్థం ఇజ్రాయెల్ ఇప్పుడు రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా హెజ్బుల్లాకు చెందిన ప్రతి అంగుళాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్లోని సరిహద్దు గ్రామాలైన బిండ్స్బైల్, మైస్ అల్ జబాల్, దాని పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న కూల్చివేతలు చూస్తుంటే ఇజ్రాయెల్ కేవలం దాడులు చేయడం లేదని, అక్కడ హెజ్బుల్లా తిరిగి పుంజుకోకుండా ఒక శూన్య ప్రదేశాన్ని సృష్టిస్తోందని అర్థమవుతోంది. లెబనాన్ జాతీయ వార్తా సంస్థల కథనం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం అక్కడ మిగిలి ఉన్న ఇళ్లను, గోడలను, నివాస సముదాయాలను డైనమైట్స్తో పెట్టి పేల్చేస్తోంది. ఒకప్పుడు వేల మంది నివసించిన ఈ గ్రామాలు ఇప్పుడు శిథిలాల దిబ్బలుగా మారుతున్నాయి. ఈ కూల్చివేతలు ఇజ్రాయెల్ సైన్యం అనుసరిస్తున్న ఎల్లో లైన్ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో గాజా సరిహద్దుల్లో హమాస్ నియంత్రించడానికి ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే బఫర్ జోన్లను ఏర్పాటు చేసిందో, ఇప్పుడు అదే పద్ధతిని లెబనాన్ సరిహద్దుల్లోనూ అమలు చేస్తోంది. ఇక కునిన్ వంటి పట్టణాలపై ఇజ్రాయెల్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్ కు పాల్పడుతోంది. సరిహద్దు దాటి లోపలకు వచ్చేందుకు ప్రయత్నించిన మిలిటెంట్స్ ని ఐడిఎఫ్ దళాలు మట్టుపెడుతూ తమ రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ విధ్వంసం వెనుక ఉన్న మరో కోణం ఏంటంటే, హెజ్బుల్లాకు చెందిన రహస్య సొరంగాలు, ఆయుధ డిపోలను కనిపెట్టి వాటిని మళ్లీ వినియోగంలోకి రాకుండా పూర్తిగా ధ్వంసం చేయటం. దీనివల్ల లెబనాన్ పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తున్నా, తమ దేశ భద్రత ముందు అంతర్జాతీయ ఒప్పందాలు లెక్క కాదని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మొత్తం పరిస్థితులను గమనిస్తుంటే ఇజ్రాయెల్ కేవలం హెజ్బుల్లాను ఓడించడమే కాకుండా భవిష్యత్తులో ఏ ఒక్క మిలిటెంట్ కూడా తమ సరిహద్దులను తాకకుండా ఒక శాశ్వత భద్రతా కవచాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఇళ్ల కూల్చివేతలు, బాంబుల మోత లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని ఒక యుద్ధ భూమిగా మార్చేశాయి. ఒకవేళ హెజ్బుల్లా దీనికి ప్రతిచర్యగా మళ్లీ దాడులు మొదలు పెడితే ఈ ప్రాంతం మరొకసారి భీకరమైన యుద్ధంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ దౌత్యవేత్తలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ముగిసిన సరిహద్దుల్లోని శిథిలాలు ఇజ్రాయెల్ దూకుడుకు, భద్రతా కాంక్షకు నిలువుటద్దాలుగా మిగిలిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ఎల్లో లైన్ నిర్ణయం ఇజ్రాయెల్ లెబనాన్ సంబంధాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.